ఓం శాంతి 13/11/2024 మధురమైన పిల్లలు, అందరికీ మొట్టమొదట అల్ఫ్ యొక్క పాఠాన్ని పక్కా చేయించండి. ఆత్మలైన మీరు పరస్పరం సోదరులు. ప్రశ్న: ఏ ఒక్క విషయంలో శ్రీమతం మనుష్య మతానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది? జవాబు: మనుష్య మతం మేము మోక్షంలోకి వెళ్ళిపోతాము అనుంటుంది. శ్రీమతం చెప్తుంది ఈ డ్రామా అనాది అవినాశి అయినది, మోక్షం ఎవరికీ లభించదు. ఒకవేళ ఎవరైనా మాకీ పాత్రను అభినయించడం ఇష్టం లేదు అనన్నా ఇందులో అసలేం చేయలేరు. పాత్రను అభినయించడానికి రావాల్సిందే. శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. మనుష్య మతమైతే అనేక రకాలుగా ఉంటుంది. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలకు మేం బాబా ఎదురుగా కూర్చున్నాము అనైతే తెలుసు. అలాగే బాబా కూడా పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారు అన్నది తెలుసు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మాకు శిక్షణ ఇస్తున్నారు, దాన్ని మళ్ళీ ఇతరులకి ఇవ్వాలి. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. ఎందుకంటే అందరూ తండ్రిని మరియు తండ్రి శిక్షణను మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తారో ఈ చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానం ఇంకెవ్వరికీ లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయం. ఆ తర్వాత వీటన్నింటినీ అర్థం చేయించాలి. మనమందరము సోదరులము. మొత్తం ప్రపంచంలోని ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో వారందరూ పరస్పరం సోదరులు. అందరూ తమకు లభించిన పాత్రను ఈ శరీరం ద్వారా అభినయిస్తారు. ఇప్పుడైతే తండ్రి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. దానిని స్వర్గమంటారు. కాని ఇప్పుడు సోదరులమైన మనమందరము పతితులము. పావనులు ఒక్కరు కూడా లేరు. పతితులందర్నీ పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. ఇది ఉన్నదే పతిత వికారి రావణ ప్రపంచం. రావణుడు అంటే అర్థమే స్త్రీలోని 5 వికారాలు, పురుషునిలోని 5 వికారాలు. తండ్రి చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తారు. మీరు కూడా ఇలా అర్థం చేయించచ్చు. మొట్టమొదట ఇది అర్థం చేయించండి. ఆత్మలైన మనకు వారు తండ్రి, మనమంతా సోదరులము అని. ఇది కరెక్టేనా అని అడగండి. మరి మనమంతా సోదరులమని, మనందరికీ తండ్రి కూడా ఒక్కరేనని రాయమని చెప్పండి. ఆత్మలైన మనందరికీ వారు పరమ ఆత్మ. వారిని తండ్రి అంటారు. ఈ విషయాన్ని పక్కాగా బుద్ధిలో కూర్చోబెట్టినట్లయితే సర్వవ్యాపి మొదలైన చెత్త ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది. మొట్టమొదట అల్లా గురించి చదివించాలి. మొట్టమొదట ఈ విషయాన్ని బాగా రాయండి అని మీరు వారికి చెప్పండి. అదేంటంటే, ఇంతకుముందు సర్వవ్యాపి అని అనేవాణ్ణి, ఇప్పుడు సర్వవ్యాపి కారు అని అర్థం చేసుకున్నాను. మనమందరము సోదరులము. ఆత్మలందరూ గాడ్ ఫాదర్, పరంపిత పరమాత్మ, అల్లా అని అంటారు. మొట్టమొదట ఈ నిశ్చయాన్ని కూర్చోబెట్టాలి. మనం ఒక ఆత్మ, అంతేకాని పరమాత్మ కాము. అలాగే మనలో పరమాత్మ వ్యాపించి లేరు, అందరిలోనూ ఆత్మ వ్యాపించి ఉంది. ఆత్మ శరీరం ఆధారంతో పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాన్ని పక్కా చేయించండి. అచ్చా, ఆ తర్వాత ఆ తండ్రి సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రే టీచర్ రూపంలో కూర్చుని అర్థం చేయిస్తారు. ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు. ఈ చక్రం అనాదిగా తయారు చేయబడినది. ఇది ఏ విధంగా సమానంగా ఉంది అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. సత్యత్రేతాయుగాలు గతించాయి. ఇది నోట్ చేసుకోండి. వాటిని స్వర్గం మరియు సెమీ స్వర్గం అంటారు. అక్కడ దేవీదేవతల రాజ్యం నడుస్తుంది. సత్యుగంలో 16 కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. సత్యుగ ప్రభావం చాలా భారీగా ఉంటుంది. దాని పేరే స్వర్గం, హెవెన్.
కొత్త ప్రపంచమని సత్యుగాన్నంటారు. దాని మహిమనే చేయాలి. కొత్త ప్రపంచంలో ఉన్నది ఒక్క ఆది సనాతన దేవీదేవతా ధర్మమే. నిశ్చయం కలిగించేందుకు మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ కల్పం యొక్క ఆయువే 5000 సంవత్సరాలు. ఇప్పుడు సూర్యవంశీయులు చంద్రవంశీయుల విషయమైతే బుద్ధిలో కూర్చుంది. విష్ణుపురియే మారి సీతారామపురిగా అవుతుంది. వారి వంశావళి కూడా నడుస్తుంది కదా. 2 యుగాలు గతించిన తర్వాత ద్వాపరయుగం వస్తుంది. అది రావణ రాజ్యం. దేవతలు వామమార్గంలోకి వెళ్లిపోయేటప్పటికి వికారాల సిస్టమ్ తయారవుతుంది. సత్యత్రేతాయుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఒక్క ఆది సనాతన దేవీదేవతా ధర్మమే ఉంటుంది. చిత్రాలు కూడా చూపించాలి. అలాగే నోటి ద్వారా కూడా అర్థం చేయించాలి. తండ్రి మనకు టీచర్గా అయి ఈ విధంగా చదివిస్తారు. తండ్రి తమ పరిచయాన్ని తాను స్వయమే వచ్చి ఇస్తారు. నేను పద్ధతులను పావనంగా తయారు చేయడానికి వస్తాను, కావున నాకు శరీరం తప్పకుండా కావాలి అని స్వయం అంటారు. లేదంటే నేనెలా మాట్లాడగలను? నేను చైతన్యమైన వాడిని, సత్యమైన వాడిని మరియు అమరుడను. సతో రజో తమోలలోకి ఆత్మ వస్తుంది. ఆత్మే పతితంగా, ఆత్మే పావనంగా అవుతుంది. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి. గత కర్మలను లేక వికర్మల సంస్కారాలను ఆత్మే తీసుకొస్తుంది. సత్యుగంలో వికర్మలు జరగవు. కర్మలు చేస్తారు, పాత్ర అభినయిస్తారు, కాని ఆ కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఆ పదాలున్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి బాబా వచ్చారని మీకు తెలుసు. అక్కడ కర్మలు అకర్మలుగా అవుతాయి. దానినే సత్యుగం అంటారు. మరియు ఇక్కడ ఈ కర్మలు వికర్మలుగానే అవుతాయి. దీనిని కలియుగం అంటారు. మీరిప్పుడు సంగమంలో ఉన్నారు. బాబా 2 వైపుల విషయాలను వినిపిస్తారు. తండ్రి టీచర్ ఏం అర్థం చేయించారు అని ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అచ్చా, ఆ తర్వాతది గురువు కర్తవ్యం. వారిని పిలవడమే మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలిచారు. ఆత్మ పావనంగా తయారైతే ఇక శరీరం కూడా పావనంగా తయారవుతుంది. బంగారం ఎలా ఉంటుందో నగ కూడా అలాగే తయారవుతుంది. 24 క్యారెట్ల బంగారం తీసుకుని అందులో ఎటువంటి మాలిన్యమూ కలపకపోతే దానితో నగ కూడా అలా సతోప్రధానంగా తయారవుతుంది. లోహం కలిపినట్లయితే మళ్లీ తమోప్రధానంగా తయారవుతుంది. ఎందుకంటే మాలిన్యం కలుస్తుంది కదా. మొదట భారత్ 24 క్యారెట్ల పక్కా బంగారు పిచ్చుకలా ఉండేది. అనగా సతోప్రధానమైన కొత్త ప్రపంచం ఉండేది. ఇప్పుడు మళ్లీ తమోప్రధానంగా ఉంది. మొదట శుద్ధమైన బంగారం ఉండేది. కొత్త ప్రపంచం పవిత్రంగా, పాత ప్రపంచం అపవిత్రంగా ఉంటుంది. మాలిన్యం కలుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని తండ్రే అర్థం చేయిస్తారు. ఇంకే మనుష్యమాతృలకు, గురువులకు ఇది తెలీదు. మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. సద్గురు పనేంటంటే వానప్రస్థావస్థలో మనుషులను గృహస్థం నుండి పక్కకు తీసుకురావడం. ఈ జ్ఞానమంతటినీ డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రే వచ్చి ఇస్తారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. వారే మొత్తం వృక్షం అంతటి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. శివబాబా పేరు సదా శివ అనే ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ పాత్ర అభినయించేందుకు వస్తారు, కావున భిన్న భిన్న నామాలు ధరిస్తారు. తండ్రిని పిలుస్తారు, కాని వారు మిమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు భాగ్యశాలి రథంలోకి ఏ విధంగా వస్తారు అనేది తెలీదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే అనేక జన్మల అంతిమంలో ఉన్నారో, పూర్తి 84 జన్మలు తీసుకుంటారో, నేను అతని తనువులోకి వస్తాను. రాజులకే రాజులుగా తయారు చేయడానికి
ఈ భాగ్యశాలి రథంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. మొదటి నంబర్లో ఉన్నది శ్రీకృష్ణుడు. అతను కొత్త ప్రపంచానికి అధిపతి. మళ్ళీ అతనే కిందకు దిగుతారు. సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, ఆ తర్వాత వైశ్యశూద్ర వంశీయులుగా, ఆ తర్వాత బ్రహ్మవంశీయులుగా అవుతారు. బంగారం నుండి వెండి, మళ్ళీ మీరు ఇనుము నుండి బంగారంగా అవుతున్నారు. తండ్రి అంటారు, మీ తండ్రినైనా నన్నొక్కరినే స్మృతి చేయండి. నేనెవరిలోకైతే ప్రవేశించానో ఇతని ఆత్మలోనైతే కొద్దిగా కూడా ఈ జ్ఞానం లేదు. నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. అందుకే ఇతన్ని భాగ్యశాలి రథం అంటారు. నేను ఇతని అనేక జన్మల అంతిమంలో వస్తాను అని వారు స్వయం అంటారు. గీతలోని పదాలు యాక్యురేట్గా ఉన్నాయి. గీతనే సర్వశాస్త్రమై శిరోమణి అంటారు. ఈ సంగమయుగంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని మరియు దేవీదేవతా కులాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన వారందరి గురించైతే అందరికీ తెలుసు, ఇతని గురించి ఎవరికీ తెలియదు. అనేక జన్మల అంతిమంలో అనగా సంగమయుగంలోనే తండ్రి వస్తారు. తండ్రి అంటారు, నేను బీజరూపుడను. శ్రీకృష్ణుడు సత్యుగ నివాసి. అతణ్ణి వేరే ఏ చోట చూడలేరు. పునర్జన్మల్లో అయితే నామరూప దేశకాలాలు అన్నీ మారిపోతాయి. మొదట చిన్నపిల్లవాడు సుందరంగా ఉంటాడు, మళ్ళీ పెద్దవుతాడు, ఆ తర్వాత ఆ శరీరాన్ని వదిలి ఇంకొక చిన్న శరీరాన్ని తీసుకుంటాడు. ఇది తయారు చేయబడిన నాటకం. ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఇంకొక శరీరంలో ఉన్నప్పుడు అతన్ని శ్రీకృష్ణుడు అని అనరు. ఇంకొక శరీరం తీసుకున్నప్పుడు పేరు మొదలైనవి వేరే ఉంటాయి. సమయం, ముఖ కవళికలు, తిథి, తారీఖు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఖచ్చితంగా అదే విధంగా రిపీట్ అవుతాయి అంటారు. కావున ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. సృష్టి పేరు, యుగం పేరు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడిది సంగమయుగం. నేను సంగమంలోనే వస్తాను. ఇది మనం లోపల పక్కా చేసుకోవాలి. తండ్రి మనకు తండ్రి, టీచర్ మరియు గురువు. వారు సతోప్రధానులుగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తారు. దేహసహితంగా దేహపు సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని గీతలో కూడా ఉంది. తిరిగి మన ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. భగవంతుని వద్దకు వెళ్లేందుకు భక్తి మార్గంలో ఎంతగా కష్టపడతారు. అది ముక్తిధామం. కర్మల నుండి ముక్తులై మనం నిరాకారి లోకంలోకి వెళ్లి కూర్చుంటాము. పాత్రధారి ఇంటికి వెళ్లాడంటే పాత్ర నుండి ముక్తుడైనట్లే. మేం ముక్తిని పొందాలి అని అందరూ కోరుకుంటారు కాని ముక్తి అయితే ఎవ్వరికీ లభించదు. ఈ డ్రామా అనాది అవినాశి అయినది. ఒకవేళ ఎవరైనా ఈ పాత్ర అభినయించడం నాకిష్టం లేదు అన్నా ఇందులో ఎవరూ ఏం చేయలేరు. ఈ అనాది డ్రామా రచింపబడి ఉంది. ఒక్కరు కూడా ముక్తిని పొందలేరు. అవన్నీ అనేక రకాల మనుష్య మతాలు. ఇది శ్రేష్టంగా తయారు చేయడానికి శ్రీమతం. మనుషులను శ్రేష్టమైన వారు అనరు. దేవతలను శ్రేష్టమైన వారు అంటారు. వారి ఎదురుగా అందరూ నమస్కరిస్తారంటే వారు శ్రేష్టమైన వారైనట్లే కదా. కాని ఇది కూడా ఎవరికీ తెలీదు. 84 జన్మలనైతే తీసుకోవాల్సిందే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు దేవత, వైకుంఠానికి యువరాజు. అతనిక్కడికెలా వస్తారు? అలాగే అతను గీతను కూడా వినిపించలేదు. కేవలం అతను దేవత మాత్రమే. అందుకే అందరూ అతణ్ణి పూజిస్తున్నారు. దేవతలు పావనంగా ఉంటారు కాని పూజించేవారు స్వయం పతితులుగా ఉన్నారు. నిర్గుణుణ్ణైన నాలో
ఏ గుణమూ లేదు, మీరు నన్ను ఇలా తయారు చేయండి అంటారు. శివుని ఎదురుగా వెళ్లి ముక్తిని ఇవ్వండి అంటారు. వారెప్పుడూ జీవన్ముక్తిలోకి, జీవన్బంధనంలోకి రానే రారు. అందుకే ముక్తిని ఇవ్వండి అని పిలుస్తారు. జీవన్ముక్తిని కూడా వారే ఇస్తారు. బాబా మరియు మమ్మాకు మనమందరము పిల్లలమని, వారి ద్వారా మనకు అపారమైన ధనం లభిస్తుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనుషులైతే ఈ వివేకం లేని కారణంగా అడుక్కుంటూ ఉంటారు. వివేకహీనులు తప్పకుండా దుఃఖితులుగానే ఉంటారు కదా. అపారమైన దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ పిల్లల బుద్ధిలో ఉంచుకోవాలి. ఒక్క అనంతమైన తండ్రి గురించి తెలియని కారణంగా ఎంతగా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. అనాథలుగా అయిపోయారు. వారు హద్దులోని అనాథలు, వీరు అనంతమైన అనాథలు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు. ఇప్పుడు ఇది పతితాత్మల పతిత ప్రపంచం. పావన ప్రపంచమని సత్యుగాన్నంటారు, పాత ప్రపంచమని కలియుగాన్నంటారు. బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా. పాత ప్రపంచపు వినాశనం జరుగుతుంది, ఇక కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇప్పుడు మనం తాత్కాలికంగా సంగమయుగంలో నిలబడ్డాము. పాత ప్రపంచం నుండి కొత్తగా తయారవుతుంది. కొత్త ప్రపంచం గురించి కూడా తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. లేస్తూ కూర్చుంటూ ఇదే బుద్ధిలో ఉండాలి, మేమీ చదువు చదువుకుంటున్నాము అని. తండ్రి మనల్ని చదివిస్తారు. విద్యార్థులకు ఇది గుర్తుండాలి, కాని అది నంబర్వార్ పురుషార్థానుసారంగానే గుర్తుంటుంది. తండ్రి కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగానే ప్రియస్మృతులిస్తారు. మంచిగా చదువుకునేవారిని టీచర్ తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు కదా. ఎంత తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు ధారణ చేయాలి. ఒక్క తండ్రి వైపుకు తప్ప ఇంకెటువైపుకు బుద్ధి వెళ్లకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే పాపాలెలా అంతమవుతాయి? మాయ గడియ గడియ మీ బుద్ధియోగాన్ని తెంచేస్తూ ఉంటుంది. మాయ చాలా మోసగిస్తుంది. బాబా ఉదాహరణ ఇస్తారు. భక్తి మార్గంలో నేను లక్ష్మిని ఎంతగానో పూజించేవాణ్ణి. లక్ష్మి కాళ్లు వత్తుతున్నట్లుగా చిత్రంలో చూసినప్పుడు చిత్రంలో వారిని దాన్నుండి విముక్తి చేసేశాను. వారి స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు వెళ్తే బుద్ధి వేరే వైపుకు ఎందుకు వెళ్తుంది అని నన్ను నేను చెంపదెబ్బ వేసుకునేవాణ్ణి. చివరికి వినాశనాన్ని కూడా చూశాను, స్థాపనను కూడా చూశాను. సాక్షాత్కారపు ఆశ పూర్తయింది. ఇప్పుడిక ఈ కొత్త ప్రపంచం వస్తుంది, నేనిలా అవుతాను అని అర్థం చేసుకున్నాను. ఇకపోతే ఈ పాత ప్రపంచమైతే వినాశనమైపోతుంది. పక్కా నిశ్చయం ఏర్పడింది. మన రాజధాని యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది. స్వర్గరాజ్యం లభిస్తుంటే ఇక ఈ రావణ రాజ్యాన్ని ఏం చేస్తాము? ఇది ఈశ్వర్య బుద్ధి. ఈశ్వరుడు ప్రవేశించి ఈ బుద్ధిని నడిపించారు. జ్ఞాన కలశమైతే మాతలకు లభిస్తుంది. కావున మీరే కార్యవ్యవహారాలు సంభాళించండి, అందరికీ నేర్పించండి అని మాతలకి అంతా ఇచ్చేశాము. నేర్పిస్తూ నేర్పిస్తూ ఇక్కడి వరకు వచ్చేశారు. ఒక్కొక్కరికి వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి. ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మకు శరీరం కూడా పవిత్రమైంది కావాలి. అర్థం చేసుకుంటారు కూడా. అయినా కాని మాయ మరిపింపజేస్తుంది. మీరు 7 రోజులు చదవండి అని చెప్తే రేపొస్తామంటారు. ఆ మర్నాడు మాయ అంతం చేసేస్తుంది. ఇక రానే రారు. భగవంతుడు చదివిస్తున్నప్పుడు మరి వచ్చి భగవంతుని ద్వారా చదువుకోరా? తప్పకుండా వస్తామని అంటారు కూడా. కాని మాయ ఎగరగొట్టేస్తుంది. రెగ్యులర్ అవ్వనివ్వదు. ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేశారో వారు తప్పకుండా చేస్తారు.
వేరే దుకాణమేదీ లేదు. మీరు ఎంతో పురుషార్థం చేస్తారు. పెద్ద పెద్ద మ్యూజియంలు తయారు చేస్తారు. ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. వినాశనం జరగనున్నది. స్థాపన కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ చదువుకుని ఫస్ట్ క్లాస్ అయిన శరీరాన్ని తీసుకుంటుంది. లక్ష్యం ఉద్దేశం ఇదే కదా. మరిది ఎందుకు గుర్తు చేయకూడదు? ఇప్పుడు మనం మన పురుషార్థానుసారంగా కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బుద్ధిలో సదా గుర్తుండాలి, ఇప్పుడు మేం కొద్ది సమయం కొరకు సంగమయుగంలో కూర్చున్నాము. పాత ప్రపంచం వినాశనమైతే మేం కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాము. అందుకే దీని నుండి బుద్ధియోగాన్ని తొలగించివేయాలి. రెండవ పాయింట్, ఆత్మలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి కర్మ అకర్మ వికర్మల గుహ్య గతిని వినిపించాలి. మొట్టమొదట అల్ఫ్ యొక్క పాఠాన్ని పక్కా చేయించాలి. వరదానము: శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలం ద్వారా సదా సంతోషమయమైన స్థితిలో ఉండే సదా ఆరోగ్యవంతులుగా కండి. సంగం యుగంలో ఇప్పుడిప్పుడే చేయడం మరియు ఇప్పుడిప్పుడే శ్రేష్ఠ ప్రాప్తి యొక్క అనుభూతి కలగడం, ఇదే ప్రత్యక్ష ఫలం. అన్నింటికంటే శ్రేష్టమైన ఫలమేమిటంటే సమీపత యొక్క అనుభవం కలగడం. ఈ రోజుల్లో సాకార ప్రపంచంలో ఏమంటారంటే పళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటారు అని. ఆరోగ్యంగా ఉండేందుకు సాధనం పళ్ళు అని చెప్తారు. మరియు పిల్లలైన మీరైతే ప్రతి క్షణము ప్రత్యక్ష ఫలాన్ని తింటూ ఉంటారు. అందుకే సదా ఆరోగ్యంగా ఉండనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని మిమ్మల్ని అడిగితే మీరిలా చెప్పండి: మా నడవడిక ఫరిష్తాల వంటిది మరియు మా స్థితి సంతోషమయమైనది అని. స్లోగన్: సర్వుల ఆశీర్వాదాల ఖజానాతో సంపన్నంగా అయినట్లయితే పురుషార్థంలో శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఓం శాంతి.